బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజులుగా ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావుపై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఎస్ఐబి డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు వంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబిలో ఎస్ఓటీ టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకు వెళ్లినట్లుగా తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్లోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లుగా గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్గా తయారు చేసి డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా పేర్కొంది. హెచ్డిడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక నేరపూరితమైన కుట్రలో భాగంగానే ఫైల్స్ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ల్యాప్టాప్, హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎంతో పవిత్రమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను సొంత రాజకీయాలకు వాడుకుని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ సర్కార్. ప్రణీత్ రావును అడ్డుపెట్టుకుని 2 మంత్రులకు అప్డేట్ అందించాయి మీడియా యాజమాన్యాలు. కాంగ్రెస్లో ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసి కనీసం కార్యకర్తలకు కూడా పంపకుండా అడ్డు వేశారు. రేవంత్ రెడ్డి అనుచరులను గుర్తించి వారి ఫోన్స్లో ఎలాంటి సంభాషణ జరిగినా ఇట్లే తెలుసుకొని టాస్క్ ఫోర్స్తో రైడ్స్ చేయించారు. జిల్లాలకు వెళ్తే అక్కడ పట్టుకునేలా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇలా ఎన్నో దందాలు చేసి రావుల బ్యాచ్ రాజకీయ కుట్ర ఏంటో, ఎవరెవరి నెంబర్స్ ట్యాపింగ్ చేశారో సమాచారాన్ని సేకరించింది. వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేటలో ప్రత్యేక సెటప్లు ఏర్పాటు చేసుకుని మరీ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ప్రత్యేక వింగులుగా ఏర్పడి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేవారని ప్రణీత్ రావు దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బడా నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ రోజు ప్రణీత్ ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో కూడా ప్రస్తుతం మాత్రం ఒక గుర్తుని ప్రదేశంలో ఆయన విచారిస్తున్నారు. దీనికి రూపకర్తలు, తర్వాత దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపించిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే కొంతమంది ప్రముఖ బిజినెస్ మెన్లకు సంబంధించి రామేశ్వరరావు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత దీంట్లో శ్రీధర్ రావు సంబంధించి కావచ్చు, కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసి తెలుసు. ఇదే కాకుండా గతంలో జరిగిన రైడ్లు కావచ్చు, కేసులు కావచ్చు, తర్వాత వీటికి సంబంధించి వీళ్ళు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ లో వెలువడ్డ అంశాల ఆధారంగా కూడా చాలా మంది మీద దాడులు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో తమిళసైకి బీఆర్ఎస్ కు సంబంధించి కూడా కొంతకాలంగా వివాదాలు నడిచింది. ఆమె ఫోన్ ట్యాప్ కూడా చేసినట్టు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా చాలా అంశాలు బయట రావాలి కాబట్టి దీన్ని
సిఐడి కానీ సిట్ కానీ ఇచ్చే ప్రపోజల్ లో ప్రస్తుతం డీజీపీకి సంబంధించి డీజీపీ ఆఫీస్ లో ఉన్నతాధికారుల సమావేశంలో ఒక నిర్ణయం అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈయన ఇచ్చిన సమాచారం ఏమైతుందో ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ లోపల అంటే అరెస్ట్ అయిన తర్వాత 2 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ తీసుకొస్తూ మార్గ మధ్యంలో గుర్తైన ప్రదేశంలో ఆయన విచారిస్తున్నారు. ఆయన విచారిస్తుంటే వెలువడుతున్న ఒక్కొక్క అంశాలను చూస్తుంటే నిజంగా దీంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎదుటివాడి ప్రైవసీ దెబ్బతీసిందన్న వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలను సేకరించడం తెలుస్తా ఉంది. ప్రస్తుతం ప్రణీత్ రావు చుట్టూ ఉచ్చు బిగుసుకోవడమే కాకుండా ఆయనకు వెనక నడిపించిన వ్యక్తులు శక్తుల పైన ప్రధానంగా కేంద్రీకరించి ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సిఐడి గాని తర్వాత సిట్ గాని ఒక బృందాన్ని ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి స్వతంత్ర పద్ధతితో పనిచేసేటట్టుగా చేస్తే మాత్రం గ్యారెంటీగా చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంట్లో కొంతమంది పోలీసు అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ సమాచారాన్ని పెన్ డ్రైవ్లలో సదరు బీఆర్ఎస్ లోనే ఉన్న కొంతమంది వ్యక్తులకు దాదాపుగా మనకు అందులో సమాచారం ప్రకారం 4 చుట్టూ తిరుగుతా ఉంది. ఆ 4 ఎవరు? ఆ 4కి పెన్ డ్రైవ్ ద్వారా డేటాను షేర్ చేస్తా ఉన్నట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతం మాత్రం దీంట్లో ప్రణీత్ రావు విచారణ కొనసాగుతా ఉంది. విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ పంపించిన తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే అప్పుడు ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం టీఆర్ఎస్ నేతలతో ఈ కథ అంటే ప్రణీత్ రావు వెనక ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ వ్యవహారంలో అడ్డగోలుగా బీఆర్ఎస్ ఏ రకంగా డిపార్ట్మెంట్ వాడుకుంది, తర్వాత ఓన్లీ నక్సలైట్లను టెర్రరిస్టులకు మాత్రమే వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అపోజిషన్ వాళ్ళ మీద వాడింది అన్న దానికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టే పనిలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా సిఐడి కానీ సిట్ కానీ కనుక వేసే అవకాశం ఉంది. ఆయన పోలీసు కస్టడీ తీసుకున్న తర్వాత సిట్ కానీ సిఐడి కానీ ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రణీత్ రావు విచారణ చేయాలని చెప్పి కూడా పోలీసు యంత్రాంగం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తాము సుజాత. ఇన్నారెడ్డి, అలాగే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రణీత్ రావుతో పాటు ఇంకా పోలీసు అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉండి ఉండొచ్చు అంటారు? అలాగే ఒక వింగ్ గా ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలనే టార్గెట్ గా ఇది జరిగింది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏమంటారు? సుజాత, ప్రధానంగా వాళ్ళ టార్గెట్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కదలికలు, తర్వాత వాళ్ళ యొక్క వ్యూహరచన, వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్తున్నారు దాని మీదనే ప్రధానంగా అంటే వాళ్ళు ఏదో రకంగా కేసులు కనుక విరికిచ్చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి అని చెప్పేసి వాళ్ళను బ్లేమ్ చేస్తే గతంలో కూడా మనం చూడొచ్చు కొన్ని కేసుల్లో ఇదే రకమైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఈ పలానా దగ్గరికి వెళ్తున్నారు, పలానాతో మాట్లాడుతున్నా చెప్తున్న నేపథ్యంలో దాడులు చేసి కేసులు పెట్టిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ తోనే సాధ్యమైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రణీత్ రావు అంటే ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న ప్రణీత్ రావును డిఎస్పీ స్థాయికి తీసుకెళ్లి ఒక 10 మంది టీంతో ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని ఏర్పాటు చేసి 2 రూములు ఏర్పాటు చేసిన టెక్నాలజీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వ్యవహారంలో చాలా మంది డేటా దాదాపుగా మనం గమనిస్తే 10 లక్షల కాల్ డీటెయిల్స్ వీళ్ళు డేటా సేకరించడం చూస్తా ఉంది. దీంట్లో ధ్వంసమైన హార్డ్ డిస్క్ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరిస్తారు. దీంట్లో ప్రధానంగా బిజినెస్ మెన్లు, తర్వాత రాజకీయ నాయకులు ఎక్కువగా ఫోకస్ అయ్యారు. అదే కాకుండా ఇంటర్నల్ గా జరిగే కొన్ని రాజకీయాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంటర్నల్ గా వ్యక్తులు అంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ ఫోన్ ట్యాగ్ ఉపయోగించారని చెప్పన్న అనుమానం. మొత్తంగా చూస్తే వ్యవహారం అంతా కూడా గుర్తు చప్పుడు కాకుండా టెర్రరిస్టులకు మావోయిస్టులకు వాడాల్సిన టెక్నాలజీని రాజకీయ నాయకుల మీద ప్రయోగించడం, అది కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక 4 ప్రముఖుల సమక్షంలో ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల సమాచారం ఉంది. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో ఇంకా చాలా మంది పేర్లు బయట రావడం కాకుండా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రస్తుతం భయాందోళనలో గురవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే కీలకంగా ఉన్నారో, ఎవరైతే వెనుకొండి కనిపించారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఇప్పటికే నిఘా పెంచారు. అంటే వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి కానీ ఇంకా డేటా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద నిఘా పెంచారు. ఖచ్చితంగా ఆ వ్యక్తులు మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి పోలీసు యంత్రాంగం చెప్తుంది. ఖచ్చితంగా సిట్ కానీ సిఐడి కానీ ఒక ప్రత్యేకమైన టీం ఏర్పడేసి మాత్రం ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నారన్న దాని మీద కూడా పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.
ఎస్ఐబిలోని ఎస్ఓటీ టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులు ప్రణీత్రావు మాయం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్రావు ఎత్తుకు వెళ్లినట్లుగా తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్రావు తగలబెట్టినట్లుగా నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్లోని ఫైల్స్ మొత్తం ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లుగా పోలీస్ శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లుగా గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ను తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్డిడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక నేరపూరితమైన కుట్రలో భాగంగానే ఫైల్స్ను ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. మొత్తానికి ఒక పోలీస్ అధికారిపై ప్రత్యేక పోలీస్ బృందం నిఘా వేసి మరీ పట్టుకోవడం నిజంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతవరకు కరకలం పెట్టింది. ప్రణీత్రావు గత కొంతకాలంగా ఇక్కడ సిరిసిల్లలోనే నివాసం ఉంటూ అది ఎవరికి కూడా సమాచారం అందించలేదు. తన లొకేషన్ ని ట్రేస్ చేసినటువంటి ప్రత్యేక బృందం ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. గత కొంతకాలంగా ఈ వివాదం ఏదైతే ఉందో మొత్తానికి ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అలాగే కీలకమైనటువంటి వ్యక్తుల డాటా స్టోరీ హ్యాకింగ్ చేసి మరి సంచలనంగా మారింది. ఒకవైపు పొలిటికల్ గా టార్గెట్ అయినటువంటి కీలకమైనటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలోను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు కీలక నాయకులు అప్పుడు ప్రతిపక్ష నేతలుగా అనేక ధర్నాలు, రాష్ట్రాలు, అలాగే ప్రజా సంబంధిత కార్యక్రమాల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు. దీనికి సంబంధించినటువంటి డాటాతో పాటు సొంత పార్టీ నేతల్ని కూడా వీరు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొందరు సొంత పార్టీకి చెందినటువంటి నేతలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ చెందినటువంటి వారి వివరాలు కూడా పూర్తిగా సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డాటా పూర్తిగా ధ్వంసం చేయడానికి కొందరు సహాయం తీసుకొని దీన్ని మొత్తం కూడా ఆల్ రికార్డ్స్ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కాకుండా ఏమైనా రహస్య సమాచారం తన వెంట తీసుకెళ్లడాన్ని ఇంటర్నెట్ కూడా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో దీనికి సంబంధించినటువంటి వివరాలు 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫణిరాజ్, అలాగే ప్రణీత్రావుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈయనతో పాటు పోలీసు అధికారులకి ఎవరెవరు సహకరించి ఉండవచ్చు అంటారు? రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా పోలీసులు? నిజానికి ప్రణీత్రావు గత కొంతకాలంగా చాలా అంటే ఇటువంటి వ్యవహారాల్లో గత కొంతకాలంగా సింగిల్ గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తున్నాడు. అతను ఆక్సిలరీ ప్రమోషన్ల కారణంగా అతి తక్కువ సమయంలోనే డిఎస్పీ స్థాయిని చేరుకున్నాడు. ఈ వ్యక్తి కొందరికి అంటే నాన్ పోలీసు వ్యక్తులకు పూర్తిగా ఈ సమాచారాన్ని అందజేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా కొందరు చేస్తేనే అంటే జరిగిందనే విషయం క్రమక్రమంగా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఇచ్చాడు ఈ సమాచారం, దాని ద్వారా వారు ఏ రకమైనటువంటి లబ్ధి పొందారు అనేది 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే తన కనుక అప్రూవర్ గా మారినట్లయితే అసలు తెర వెనుక వ్యక్తులు ఎవరున్నారు, అది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే ఇతర వారంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.